నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు ఆగస్టు 5వ తారీఖు సోమవారం. మనం ఈరోజు భవిష్యవాణి కోసం తెలుసుకుందాం. తిథి పాడ్యమి. సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే తెల్లవారితే 4 గంటల 32 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 18 నిమిషాల వరకు కూడా మనకి వర్జ్యం ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే మాత్రం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుండి 1:38 నిమిషాల వరకు మధ్యాహ్నం ఉన్నాది. అలాగే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 11 నిమిషాల వరకు మనకి ఈ దుర్ముహూర్తం అనేది ఉంది. అలాగే రాహుకాలం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల 35 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషాల వరకు కూడా మనకి ఈ రాహుకాలం ఉంది. అలాగే యమగండం విషయానికొస్తే మాత్రం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల దాకా మనకి ఈ యమగండం ఉంది. అలాగే అమృత గడియలు గాని మనం చూసుకున్నట్లయితే మాత్రం మధ్యాహ్నం 1:37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలున్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే మాత్రం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు కూడా మనకి ఈ అభిజిత్ ముహూర్తం ఉంది. సో, మనకి ఆగస్ట్ 5 ఈ రోజంతా కూడా ఎలా ఉండిపోతుంది ఏంటనేది చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో మనకి కొన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశాలైతే మనకి ఈ రోజున్నాయి. అవి మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో మనం సతమయ్యే అవకాశాలు కొంచెం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో మానసిక ఆందోళన కూడా కలిగిస్తాయి. అలాగే ఆస్తుల వివాదాలతో కొంచెం ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. అలాగే బంధువులతో మనస్పర్ధలొచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు భార్యాభర్తల నుంచి కూడా మధ్య కూడా ఎడబాటు, పొడబాటుగా చిన్న చిన్న అపార్థాలు చేసుకొని చిన్న చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశాలు కూడా మనకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కూడా మనకి ఈరోజు ఎక్కువగా కొంచెం జరిగే అవకాశాలున్నాయి. అలాగే ఇంటా, బయట కూడా మనకి సమస్యలనేవి పెరిగే అవకాశం ఉంది. అలాగే వాణిజ్య వ్యాపారాల్లో కొంతవరకు కొంచెం మందుబడిగా సాగే అవకాశాలైతే ఉన్నాయి ఈరోజు మనకి. అలాగే ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అనేది కొంచెం కనిపించే అవకాశం అయితే మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఆ శ్రమ అనేది వాళ్ళకి కనిపిస్తుంది గానీ, దాని తాలూకు ఫలితం అనేది మాత్రం కనిపించకపోవడం అనేది మనం ఈరోజు గ్రహించవలసినటువంటి విషయం. అలాగే విద్యార్థుల్లో అయితే మాత్రం కొంతవరకు కూడా చాలా బావుంది. కొంచెం విద్యార్థుల్లోని వాళ్ళ చదువు విషయంలో గాని, వాళ్ళ కెరీర్ విషయంలో గాని, వాళ్ళు ఆలోచించేటువంటి ధోరణిలో గాని అంతా కూడా చాలా చక్కగా ఉంది. మరి మహిళలకు చూసుకున్నట్లయితే మాత్రం మహిళలకు కొంచెం కుటుంబ సభ్యుల తోటి వైరం ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మనం ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం జాగ్రత్తలనేవి తీసుకుంటే కొంచెం సరిపోతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకున్నట్లయితే మాత్రం ఈరోజు మనకంతా కూడా శుభమే కలిగే అవకాశాలైతే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. తప్పకుండా నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తాన నా వీడియో మొదలవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రతిరోజు కూడా శుభముహూర్తాలు కూడా చెప్పడం జరుగుతుంది. అమృత గడియలు, రాహుకాలం, యమగండం, అభిజిత్ ముహూర్తం, నక్షత్రం, రాశి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి, మీరు తప్పకుండా నా ఛానల్ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ దిలీప్. ఉంటానండి.